కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇలా కలిసున్న లిస్ట్ ఎలిమెంట్స్ని విడగొట్టడానికి వచ్చిన విలనే అన్ప్యాక్ ఆపరేటర్ అలియాస్ స్టార్. మీకు స్క్రీన్ మీద నమ్స్ అనే ఒక లిస్ట్ కనిపిస్తుంది కదా, అది నార్మల్గా ప్రింట్ చేస్తే మనకి లిస్ట్ లాగానే ప్రింట్ అయింది. కానీ దానికి ముందు మన అన్ప్యాక్ ఆపరేటర్ అదే స్టార్ని యాడ్ చేస్తే చూసారా లిస్ట్ అనేది రిమూవ్ అయిపోయింది, ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. సో ఇదే అన్ప్యాకింగ్ ఆపరేటర్ చేసే పని. సో మెయిన్గా ఒక లిస్ట్లో కానీ టుపుల్లో కానీ ఉన్న ఎలిమెంట్స్ని అన్ప్యాక్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటరే ఈ అన్ప్యాకింగ్ ఆపరేటర్. ఇక్కడ నేను యాడ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. దీనికి పారామీటర్స్ వచ్చేసరికి ABC అని 3 పారామీటర్స్ ఇస్తున్నాను. ఈ ఫంక్షన్లో నేను ఈ మూడింటిని సమ్ చేసి ఆ సమ్ని ప్రింట్ చేస్తున్నాను. ద సమ్ ఈజ్ A + B + C అని. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే యాడ్ ఆఫ్ 1, 2, 3 అని జస్ట్ నెంబర్స్ ఇచ్చేస్తాను. నా దగ్గర వాల్యూస్ ఉంటే ఓకే, బట్ నా దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని లిస్ట్లో ఉంటే అప్పుడు ఎలా పాస్ చేస్తాను ఈ ఫంక్షన్కి? యాడ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1, నమ్స్ ఆఫ్ 2 అని ఇండెక్స్ ప్రకారంగా పాస్ చేస్తాను. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అప్రోచ్ కదా. ఇలా కాకుండా డైరెక్ట్గా లిస్ట్నే పాస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఫంక్షన్ యాక్సెప్ట్ చేసేది 3 ఇంటీజర్ పారామీటర్స్, కానీ మనం పాస్ చేస్తుంది ఒక లిస్ట్. సో అందువల్ల మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మనకి యూజ్ అయ్యే ఆపరేటరే ఈ అన్ప్యాకింగ్ ఆపరేటర్. ఇప్పుడు నేను ఈ లిస్ట్కి ముందు జస్ట్ స్టార్ పెట్టేస్తాను. సో ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు ఏమవుతుందంటే మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇండివిజువల్గా ఈ ఫంక్షన్కి పాస్ అయిపోతాయి.